ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి చాలా గొప్పగా నిన్ను ఆశీర్వదించి మంచి వాగ్దానము నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు భర్తను కోల్పోయిన ఒక భార్య దైవజనుడి దగ్గరికి వచ్చి అన్నది, అయ్యా నా భర్త ఎలాంటి వాడో నీకు తెలుసు, ఎలా ఉన్నాడో ఎలా జీవించాడో నువ్వు ఎరిగిన వాడివే. ఈరోజు మేము అప్పుల పాలైపోయాం, ఇదిగో అప్పుల వాడు వచ్చి నా బిడ్డల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడని తన బాధను దైవజనుడికి చెప్పుకుంది. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వెంతో ప్రార్థన చేస్తున్నావు దుఃఖంతో. అది నీ బిడ్డల కొరకు అవ్వచ్చు, కొన్ని పరిస్థితుల కొరకు అవ్వచ్చు, నీ గురించి అవ్వచ్చు. నువ్వెంత దుఃఖంతో నువ్వు మొరపెడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, నీ తండ్రి నిన్ను చూశాడు గనక యేసయ్య ఈరోజు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలు ఎప్పుడు మారుతారు, నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు నేను ఆనందాన్ని చూడగలను నన్ను అనుకుంటున్నావు. కానీ ఇదిగో దేవుడు నూతనమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. ఆమె అప్పులతో వచ్చింది దైవజనుడి దగ్గరికి. అప్పులు వాడి ఇంటి దగ్గర ఉన్నాడు, బాధతో వచ్చింది, నా బిడ్డలు దూరం అయిపోతారేమో, ఇంకా నాకెవరు లేరు, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుందని వేదంతో వచ్చింది. దైవజనుడు చెప్పాడు, నీ చుట్టూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పాత్రలు తెచ్చుకుని నీ దగ్గర ఉన్న నూనెనే నువ్వు అందులో పోయడం ప్రారంభించన్నాడు. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఆమె దైవజనుడిని ప్రశ్నించలేదు. అంత నూనె నా దగ్గర లేదయ్యా, కొద్దిపాటిదే కదా ఉంది, ఎందుకు పాత్రలు తేవడం, ఎందుకు నూనెను వేయడం, ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్న వేయలేదండి. దైవజనుని మాట నమ్మింది, విశ్వాసంతో అడుగులు ముందుకు వేసింది. అప్పు తీసుకునే స్థితిలో ఉందో అప్పిచ్చు స్థితిలోకి మారిపోయింది ఆవిడ పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతూ ఉండగానే, విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే, నీ భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన స్థితిగతులు, మారు మనస్సు లేని నీ కుటుంబీకులు యేసు నామంలో మంచిగా మారుతాయి, మంచిగా మారబోతూ ఉన్నారంతే. ఆమెన్. అనుమానపడొద్దు దేవుని వాగ్దానం మీద. ఇది ఎలా జరుగుద్ది, దేవుడు ఎలా చేస్తాడు, నాకెక్కడి నుంచి వస్తుంది అంతా వద్దు. అదంతా కూడా నా ప్రభు నా కోసం ఇస్తాడు. ఏమండి, ఆయన నీ కోసము ప్రాణం ఇచ్చాడు. నీ కోసము ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం ఈ లోక సంబంధమైన ఇవ్వలేడా? నీ ఆకలి తీర్చలేడా? నీ కుటుంబాన్ని కట్టలేడా? ఉన్నతమైన స్థితిలోకి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించలేడా? ఆయన చేయగలడు. బైబిల్ అదే చెప్తుంది. ఆయన ప్రేమను, ఆయన కృపను బైబిల్ చెప్తూ ఉంది. ఈరోజు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను. ఆనాడు ఆ తల్లి జీవితంలో అద్భుతం జరిగినట్టుగానే ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు మహా అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నారు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా నువ్వు నీ కుటుంబము సమస్తము సాక్ష్యం చెప్పబోతున్నారంతే. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.